ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో ఉన్న పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం రోజులు కూడా మీరు చాలా అద్భుతంగా మీ సేవలు అందించడం జరిగింది. ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ మరి ఫెస్టివల్స్ ని జరుపుకోవడం పోలీస్ శాఖలో ఆనవాయితీగా వస్తా ఉంది. సో చాలా సంతోషం, ఎందుకంటే అన్ని మతాల మధ్య ఒక సామరస్య ధోరణి, మానవులందరూ కూడా ఒకటే అన్న సందేశాన్ని మనము భారతదేశంలో ప్రతి సందర్భంలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోలీస్ శాఖ ముఖ్యంగా పోలీసుగా ఉండి పోలీస్ వృత్తిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్ని మతాలని సమానంగా చూడాల్సిన అవసరం ప్రతి పోలీస్ అధికారిగా ఉంది. సో దాని గురించే ప్రతి సందర్భంలో పోలీసు వారికి మతం ఉండదు, కులం ఉండదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అమ్మవారి బందోబస్తు అయినా పోలీసు ఉంటాడు, లేదంటే క్రిస్మస్ వేడుకలైనా పోలీసు ఉంటాడు, లేదంటే రంజాన్ వేడుకలైనా క్రిస్మస్ పోలీసు వాడు ఉంటాడు. అన్ని మతాలు సమానంగా క్రీస్తు మహానుభావుడు. సో ఆయన జీవిత చరిత్ర మీకు కూడా కొంత ఆయన గురించి మనకందరికీ తెలుసు. శాంతి, ప్రేమ, అదేవిధంగా ముఖ్యంగా ఫర్గివ్నెస్ అంటే ఎదుటి వాడిని మనము క్షమించే తత్వం, అది చాలా పెద్ద అందరూ తీసుకోవాల్సిన, దాన్ని ఇన్వైట్ వాళ్ళకి ఇన్వైట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఎందుకంటే మనుషులు తప్పులు చేస్తారు, బట్ ఎదుటివాడు ఎందుకు చేశాడు ఆ తప్పు, సో ఆ తప్పుని క్షమించే గుణం అనేది చాలా ఇంపార్టెంట్. అది క్రైస్తవ మతంలో నాకు నచ్చిన అతిపెద్ద ముఖ్యమైన ఇది. సో ఈ క్రిస్మస్ మనందరం కూడా చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదకరంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. సో క్రైస్తవ సోదరులందరూ కూడా సో క్రిస్మస్ వేడుకల్లో చాలా హ్యాపీగా మీరందరూ కూడా వేడుకలు జరుపుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా పోలీస్ శాఖలో వినూత్నంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సో దానికి మీ సహాయ సహకారాలు ఎంతో అవసరం. మీ ప్రశాంతంగా ఉండండి, బాగా ఉద్యోగం చేయండి. సో సిపిఓకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ మరొకసారి అందరికి కూడా మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.